అసలు యుగాంతం అనేది ఉందా గురూజీ? ఉంటే ఎప్పుడు ఉంది? ఆయనకి ఇంకా 50 ఏళ్ళు అయితే తప్ప మహాప్రళయం రాదు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురూజీ? సో మానవుడు మాధవుడిగా మారేదానికి పరమాత్ముడు ఇక్కడికి పంపిస్తే వీడి దానవుడిగా మారిపోతాడు. నిజంగానే దేవుళ్ళుంటే కష్టాలు తొలక్కుంటూ ఉంటాయా? ఇది చేస్తే ఆయన ఏదో ప్రత్యక్షమై నాకు వరం ఇచ్చి ఇది ఇస్తాడు. చాలా మంది తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు గురూజీ? మన సనాతన ధర్మం మాతృదేవో భవ అని మొదలుపెట్టి పితృదేవో భవ. మాతృదేవో భవ పితృదేవో భవ. కలవకూడని టైంలో కలుగుతున్నారు కాబట్టి ఈ పుట్టే సంతానం కూడా అంత క్రూయల్ మెంటాలిటీగా పుడుతుంది. ఈ రోజులో 55 ఏళ్ల వయసుకే మంచం పట్టేస్తున్నాం. కానీ బాబా సంత్ సదానందగిరి గురూజీ 109 ఏళ్లు దాటినా ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఊహకందని విజ్ఞానం అందిస్తారు. సమాజ హితానికి అనునిత్యం కృషి చేస్తారు. ఇన్నేళ్ళు యాక్టివ్గా ఉండడానికి గల సీక్రెట్స్ ఏంటి? అసలు దేవుడు ఉన్నాడా? విశ్వం సీక్రెట్ కోడ్ ఏంటి? మనుషుల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, సలహాలు వంటి ఎన్నో విషయాలను గురూజీని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. జై శ్రీరామచంద్ర. గురూజీ, మీతో మాట్లాడిన మీ ఇంటర్వ్యూలు చూసిన 10 విషయాలు తెలుస్తాయి, కానీ 100 ప్రశ్నలు వస్తాయి. దాంట్లో కొన్ని ప్రశ్నలకైనా నేను సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తా. గురూజీ, మొదటిగా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న, శ్వాస ద్వారా ఆయుష్ పెంచుకోవచ్చా? మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఖచ్చితంగా. మేము ఏదైనా చెప్పే ముందు గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన ఒక పద్ధతి. యస్యాద్విరత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైన మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని వీక్షక మహాశయులందరికీ ఆశీర్వాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన వేదాలలో ఒక మనుష్యుడు 21,600 హంస జపం చేస్తాడు అని చెప్పారు. వాళ్ళు ఎంత సునిశ్చితంగా పరిశీలించేవాళ్ళు అంటే మానవ తత్వాన్ని పీల్చుకుంటున్నప్పుడు సో అనే చిన్న శబ్దము, వదులుతున్నప్పుడు హ అనే శబ్దము వస్తుంది. దాన్ని సోహం హంస అని, హంస జపము, సదా జపము, సదా గాయత్రి అని ఇన్ని పేర్లతో దాన్ని ఆ రహస్యాన్ని లోపల పెట్టి హంస గాయత్రి అన్నారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని. గాయత్రితో సమానమైన మంత్రం అది. ఎందుకంటే అది మన ప్రాణ మంత్రం, మనం తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈయన కాలపు సైంటిస్టులు కూడా వేగంగా పనిచేసేవాడు, ఆవేశపరుడు, శాంతుడు, ఇట్లా అనేక మంది గ్రూప్స్ను తీసుకొని వాళ్ళు ఈ రెస్పిరేషన్ను అబ్జర్వ్ చేశారు. మిషన్లు వచ్చాయిగా ఇప్పుడు. ఆ చేసి ఒక యావరేజ్ తీస్తే అక్యురేట్గా 21,600కు ఒక 10-5 తక్కువ ఎక్కువగానే వస్తుంది. మిషన్లు ఉండి వీళ్ళు కనిపెట్టిన ఈ విషయాన్ని మన ఋషులు ఏ కాలంలోనూ కనిపెట్టారు. వాళ్ళు ద్రష్టలు. ఇప్పుడు 21,600 అంటే 24 గంటలకు, ఒక గంటకు దాన్ని లెక్క వేస్తే 900 శ్వాసలు అవుతాయి. అదే ఒక నిమిషానికి లెక్కలేస్తే 900 డివైడెడ్ బై 60 చేస్తే 15 శ్వాసలు యావరేజ్. ఈ మానవుడు ఈ 15 కన్నా ఎక్కువ వాడుకునే తన వయసును తానే తగ్గించుకుంటుంది. పరమాత్ముడు మానవులకి ఇచ్చిన ఆయురార్థం ద్వాషష్టి అంటే 260, 120 ఏళ్ల పూర్ణ ఆయుష్. ఋషులే ఒక చిన్న పొరపాటు చేసేశారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఆశీర్వాదానికి వస్తే శతమానం భవతి అంటున్నారు. 100 ఏళ్ళైంది, 20 జై శ్రీరామ్ అయిపోయి. పోనీ ఆ 100 ఏళ్ళు ప్రశాంతంగా నాకు దేవుడు ఇచ్చినది నేను చేసుకుంటాను, నాకున్నల్లో అన్నట్లు ఇంకొకటి పెడతాను అన్న మనిషి శ్వాసలు వేరే విధంగా ఉంటాయి. నాకే అంతా కావాలా, నన్ను అందరూ కొలవాలా అనుకునే మనిషి శ్వాసలు వేరేగా ఉంటాయి. అంటే ఆవేశాలు, టెన్షన్స్, వాడు చేసే వృత్తి ఉద్యోగాలలో బరువు పనులు చేయటం నేర్పుతున్నప్పుడు రాళ్ళు పగలకొట్టే ఉద్యోగాలు, దే హ్యావ్ టు యూస్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ రెస్పిరేషన్స్. వాయువులు ఎక్కువ తీసుకుంటారు. ఈ రేషియో మారిపోతుంది.
నిమిషానికి 15 మానవుడికి పెట్టారు. నిమిషానికి 3 సార్లు శ్వాస తీసుకుంటుంది తాబేలు, 300 ఏండ్లు ఉంటుంది. హ్మ్. నిమిషానికి 7 శ్వాసలు తీసుకుంటుంది ఏనుగ, 100 ఏండ్లకు పైగా ఉంటుంది. 100, 150 ఏండ్లు ఉంటుంది. ఏ జంతువు చచ్చేంత వరకు కంఠద్దాలు వాడదు, చెవిటి మిషన్లు పెట్టుకోదు. దేవుడు వాటికి ఇచ్చిన సహజమైన ఆహారాన్ని సహజమైన వాతావరణ స్థితులలో ఉన్నాయి. అవి హ్మ్. ప్రకృతికి లోబడి అయి ఉన్నాయి. హ్మ్. మనం ఎప్పుడైతే ఈ ప్రకృతికి విరుద్ధంగా పోతామో శ్వాసలో మార్పులు వస్తాయి. అవును. మానవుడు శాంతజీవి, ఆనందజీవి. హ్మ్. మరి నాకు అది కావాలా, ఇది కావాలా, అది అయ్యలేదు, వాడు అట్టన్నాడు అన్నప్పుడు శ్వాసలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. హ్మ్. అన్ని శ్వాసలు మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఉదాహరణ బాగా చెప్పాలంటే, మీ బ్యాంకులో మీకు ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం ఉంది, రోజుకు 10,000 తీస్తే 10 రోజులే. ఇంకా తర్వాత వాడు ఒక్క పైసా ఇవ్వడు. హ్మ్. అవును. రోజుకు 1000 తీసుకుంటే 100 దినాలు ఉంటారు. రోజుకు 100 తీసుకుంటే 1000 వెయ్యి. దినాలు ఉంటారు. రోజుకు రూపాయి తీసుకుంటే 1,00,000 లక్ష దినాలు ఉంటారు. అంతవరకు మీకు అధికారం. హ్మ్. ఈ శ్వాసలు కూడా అంతే. హ్మ్. దాన్ని ఒక నియమమైన పద్ధతి మన పూర్వీకులు కనిపెట్టి, హ్మ్. ఈ పూరక కుంభక రేచకాలు అనేది చేసి, హ్మ్. తద్వారా ఆ స్థితిలో ఉన్నప్పుడు 1 నిమిషము, 1.5 నిమిషము, 2 నిమిషాలు ఆ కుంభక స్థితిలో ఉంటే, హ్మ్. బయటి మానవుడు ఆ 2 నిమిషాలలో 30 శ్వాసలు తీసుకున్నాడు. ఈయనేమో ఒకటే తీసుకొని ఒకటే వదిలాడు. 29 శ్వాసలు ఒక్క ప్రాణాయామంలో మిగలబెట్టుకోవచ్చు. హ్మ్. సో, అది ఆయువు మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నట్లే కదా! అవును. అది మా ఋషిమునులందరూ చేస్తున్న గొప్ప సంగతి. హ్మ్. మీరంతా ఎంతసేపు 109 ఏండ్లు ఇంత బాగుండాడని గొప్ప అనుకుంటున్నారు. హ్మ్. 3 ఏండ్ల కింద శివానంద మహారాజ్ అని చెప్పేసి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. అవును. ఎంత అద్భుతంగా ఉన్నాడు. మొన్న 6, 7 రోజుల కిందనే సీతారాం బాబా నర్మదా పరిక్రమ దగ్గర ఉండే మహానుభావుడు. చేతితో దీపాన్ని వెలిగిస్తాడు. అగ్గిపుల్ల వాడనే వాడడు. ప్రత్యక్షంగా సైంటిస్టులంతా పోయి తల బాదుకున్నారు. హ్మ్. ఎవ్వరికీ అర్థం కాలేదు. హ్మ్. ఆయన ఉన్నన్ని రోజులు ఆ నర్మదా పరిక్రమ దగ్గర ఎక్కడ మందిరం కనపడితే ఆడికి వస్తాడు. ఆ ఒత్తిని ఇట్లా నలిపి ఆడబెడతాడు. వెలుగుతుంది. ఆ మహానుభావుడు కూడా మొన్న కాలం చేశాడు. 116 ఏండ్లు. వయసు ఎంత కాలం బతకాలా అనేది కాదమ్మా. బతికినంత కాలం ఎలా బతికాం, ఇంకొకళ్ళకు ఎక్కడ ఉపయోగపడ్డాం. హ్మ్. ఉపయోగపడకపోతే పోతిమి. మనం మౌనంగా ఉంటే చాలు. హ్మ్. పాడు చేయకు. స్వామి, మీలా ఉండడం అందరికీ సాధ్యమయ్యే పనేనా? అది ప్రతి సాధ్యం ఒక్కళ్ళకు అవుతుందా అసలు? ప్రతి ఒక్కళ్ళకు హ్మ్. లైఫ్‌ను ఒక నియమబద్ధమైన పద్ధతిలో ఆహార విహారాలు, నిద్రపోవడం, నిద్ర మేలుకోవడం ప్రతి ఒక్కటి ఒక సిస్టమాటిక్ వ్యవస్థతో నడుపుకుంటే ఈ కట్టె భద్రంగానే ఉంటుంది. తెల్లవారి కనీసం సూర్యోదయానికి గంట ముందు మలమూత్ర విసర్జన కార్యక్రమాలు చేసుకొని స్నానం చేస్తే ఒళ్ళులో ఎలక్ట్రిఫికేషన్, ఎనర్జిఫికేషన్ అనే 2 పవర్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. హ్మ్. మనం గీజర్‌లో తప్ప స్నానం చేయని స్థితిలో ఉన్నాం. అది 7 గంటలకు లేసి. ఆ! సూర్యోదయ పూర్వ స్థితిని మనం చూడడం లేదు. అసలు పక్షులు అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాయమ్మా. హ్మ్. ఎంత చిన్న సీక్రెట్ చూడండి. సూర్యాస్తమయం అయితూ ఉన్నాయంటే గూడ్లకొచ్చేస్తాయి. దానికి గూళ్ళకొచ్చేస్తాయి. ముందు ఏం తిన్నాయో అది తిన్నాయి. ఇంక మళ్ళీ ఎగిరి తినవయి. హ్మ్. తిరిగి సూర్యోదయం అవ్వబోతుంది అనంగా దానికి తెలిసి లేచిపోతాయి. సూర్యోదయానికి ముందే పక్షుల కిలకిలారావాలు వినపడతాయి. అవును. అది విన్న వాళ్ళకు. ఇప్పుడు ఎవరు వింటా ఉండరు. 7 గంటలకు వింటారు. అది ఆ పక్షి ఎంత ఆనందంగా జీవిస్తుంది. దానికున్న లైఫ్ స్పాన్ ఎంతనో అంత లైఫ్ స్పాన్ ఆనందంగా జీవిస్తాంది. అవును. సో, 6, 7 గంటలకు రాత్రి భోజనం అయిపోవాలా. పగలు 7:30, 8కి ఏదో ఇప్పుడు మీరు అల్పాహారము, లంచు, డిన్నరు ఇన్ని పేర్లు పెట్టారు. అవును. ఆ కాలంలో 9:30, 10 గంటలకో, 8 గంటలకో ఉదయం భోంచేసి వెళ్ళిపోతే, సాయంత్రం వచ్చి పనులన్నీ చూసుకొని 6 గంటలకు స్నానం చేసి 6, 6:30కంతా తినేసి, ఆ రచ్చబండ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకొని 8:30, 9కంతా సైలెంట్ ఎక్కడ ఏముండదు. సో, డైజెషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. హ్మ్. ఆరోగ్య రహస్యాలున్నాయి దీంట్లో. వాళ్ళు పెట్టిందంతా సైన్స్. హ్మ్. ఈ నియమాలు పెట్టి దాన్ని నియమము, ధర్మము నువ్వు చెయ్యి అని అంటారు. అందుకే ప్రపంచంలో ఎన్నో సంప్రదాయాలు పుట్టినా కొన్ని నశించిపోయాయి. ఇప్పటికీ నశించకుండా ఉండేది సనాతన భారతీయ ధర్మం. ఆ ధర్మం అట్లా ఇక్కడ నిలబడి ఉండేదానికి మూల కారణం 4 స్తంభాల మీద నిలబడి ఉంది. ఒకటి వేదాలు. ఇలా చెయ్యి, ఇలా చేయకూడదని నిక్కచ్చిగా చెప్పే వ్యవహారాలు. రెండవది ఉపనిషత్తులు. హ్మ్. మూడవది పురాణాలు. వాళ్ళ కథలు వినితేనా నువ్వు అర్థం చేసుకోండి. నాలుగవది ఇతిహాసాలు. హ్మ్.
భారత రామాయణం. ఈ నాలుగింటిని మనకు పెట్టి ఎవరు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. వేదనం కఠినంగా చెప్పింది, దాన్ని కథల రూపంగా ఎలాబరేట్ చేసి మంచి చేస్తే ఏం, చెడ్డ చేస్తే ఏమని కథలుగా చెప్పారు. ఇంకా సంపుటీకరించి బ్రహ్మం అంటే ఎవడు, జీవుడు అంటే ఎవడు అని, ప్రకృతి ఏం, మనిషి ఏం, ఎంతెంత వాళ్ళు ఈ మిషన్లు ఏదీ లేని కాలంలోనే అన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇది కూడా కాదు, అన్నదమ్ముల కొట్లాట, అన్నదమ్ములు ఎట్లుండాల, రామాయణ భారత. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురూజీ? కర్మతో చేసేది కర్మ. కర్ము అంటాం చెయ్యి. కర్మలు చేసేదానికి కరం ఉంది. ఆ, కరం ఉంటే కర్మలు చేస్తా ఉన్నాం. ఉమ్, ఒకదానికి సైకిల్ లింక్. ఉమ్, శ్వాస తీసుకోవడం ఒక కర్మ, ఉమ్, కనురెప్పలు ఆర్పడం కర్మ, ఉమ్, కూర్చోవడం, నిలబడడం. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, ఉమ్, కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఆ కర్మ నిష్కామంగా చేసినప్పుడు నీకు ఫలితాలు ఎక్కువ ఇస్తాయి. ఉమ్, కోరికలతో చేసినటివి తీరవచ్చు, తీరకపోవచ్చు. సో నిష్కామంగా చేయి. ఒకడికి అన్నం పెడుతున్నా అంటే రేపు వీడు నాకు ఇంకా 2 కూరలతో పెడతాడు అనే ఉద్దేశంతో పెట్టడం వేరే. అయ్యో ఆకలితో వచ్చాడు, భోజనం కడుపు నిండా పెడుతున్నాను, ఇది నా ధర్మం అనుకొని చేయడం వేరు. అదే తేడాలు, అదే కర్మలు. కర్మ అక్కడ అన్నం పెట్టారు, ఇక్కడ అన్నం పెట్టారు. అక్కడ ఆశిస్తున్నారు, ఇక్కడ ఆశించలేదు. స్వామీజీ, చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళ కష్టాలు తొలగడం అంటే ఏది ఉండదు. నిజంగానే దేవుళ్ళు ఉంటే కష్టాలు తొలక్కుంటూ ఉంటాయా? మీరేమంటారు? ఈ ఆధునిక యుగం ఈ ప్రశ్నలే వేసి ఆఖరికి దేవుడు ఉనికిని క్వశ్చన్ చేసే స్థితికి పోతా ఉన్నారు. ఉమ్, దేవుడు ఉమ్, ఈ లోకాన్ని పుట్టించి ఇక్కడ నువ్వు పోయి అనుభవించి రా నాయనా అని పంపాడు. వీడికి వచ్చినాక వీడికి దీని మీద ఇది నాకు కావాలి అన్నది మొదలైనప్పుడు వీడికి కర్మలు అంటుకొని మొదలుపెట్టినాయి. ఉమ్, ఈ కర్మలకు ఆయన బాధ్యుడు కాదు. ఉమ్, ఈ కర్మలకు ఆయన బాధ్యుడు కాదు. అందుకే మన లోపల ఆత్మ ఎప్పుడూ సాక్షిభూతంగా ఉంటుందే తప్ప డూ ఇట్ డూ నాట్ అని చెప్పదు. అది బుద్ధి. Yeah. సంకల్పాలు వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. ఉమ్, నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు అహంకారం. ఇన్ని వ్యవహారాల మధ్య ఈ కోరికలతో చేస్తున్నాడు మానవుడు పూజలు. ఇది చేస్తే ఆయన ఏదో ప్రత్యక్షమై నాకు వరం ఇచ్చి ఇది ఇస్తాడు. నీ కృషి, నీ ప్రయత్నం ఎందుకు చేయవు? కష్టపడకుండానే నాకు రావాలా అంటే ఏదీ రాదు. ఉమ్, అక్షరాలు నేర్చుకునేటప్పుడు కూడా ఆ పిల్లోడు ఎంత తిప్పలు పడతాడు, అవును. వద్దంటాడు, రానంటాడు, చేయనంటాడు, సొట్ట పోతాయి, ఈ చేతి మీద కొడతారు. ఇన్ని చేస్తే ఆ అని రాశాడు, కా అని రాశాడు, ఏ అని రాశాడు. అవి వచ్చేసినాక ఈ 50 అక్షరాలతో ఇన్ని కోట్ల పుస్తకాలు రాసేస్తున్నాడు. సో ఆ మాత్రం కష్టం కూడా పడకుండా నాకు అది కావాలా అనుకోవడం ఎక్కడ? గురూజీ, రాక్షసులను వధించడానికి దేవుళ్ళు పురాణాలు చెప్తున్నాయి, కిందికి వచ్చి ఇది చేశారు అని. కానీ ఈ రోజు కాలంలో మంచి మీద చెడే గెలుస్తుంది. మీరేమంటారు? తాత్కాలికం. మన పూర్వీకులు ముందే మీ తెలుగులో చెప్పి ఉన్నారు, సత్యం బయటికి బయలుదేరాలా అనుకునేంత లోపల అసత్యం ఊరు తిరిగేసి వస్తుందంట. పోనీ ఇది ఊరు తిరిగి వచ్చింది, కానీ సత్యం బయటకు వస్తుందిగా. ట్రూత్ విల్ కమ్ అవుట్ వన్ డే. అప్పుడు ఇంతవరకు అసత్యం అసత్యమే, సత్యం సత్యమే. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే మానవుడి నైజం. అసత్యాన్ని నమ్మినంత ఈజీగా సత్యాన్ని నమ్మడు. అసత్యము అట్రాక్టివ్గా ఉంటుంది. రెడ్ కార్పెట్ పరిచి పూల జల్లులు సల్లుతూ, పన్నీరు సల్లుతూ స్వాగతిస్తుంది అసత్యం. సత్యము దారే కనపడని ముళ్ళ రాళ్ల బాట. దాన్ని ఎవరు ఎంచుకోరు. ఎంచుకున్నవాడు బాగుంటాడు. కొంచెం దూరమే ఆ ముళ్ళ బాట, తర్వాత రాజబాట. సత్యం వద అని వేదం అందుకే అంత ఖచ్చితంగా చెప్పింది. అంతే చెప్పింది. ఉమ్, ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసేదానికి సత్యహరిశ్చంద్రుడిది ఇంత పొడుగు కథ చెప్తే తప్ప మన బుర్రలోకి ఆ పాయింట్ ఎక్కదు. సత్యం వద ధర్మం చర. గురూజీ, విశ్వం సీక్రెట్ కోడ్ ఏంటి? మీకు ఈ మధ్య చెప్తే విషయం కోడని బయటకు వచ్చింది. హ. మన పూర్వీకులు త్రిగుణాలు, నవగ్రహాలు, నవార్ణవము అన్న పేరు మీద మనలో షడ్వికారాలు, పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 7 ఊర్ములు ఇవి ఉన్నాయి. నీ లోపల షట్ గుణాలు ఉన్నాయి. కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు ఉన్నాయి. వాటికి విరుద్ధమైన ప్రేమ, నిరతరము, ఈ మంచి లక్షణాలు 6 ఉన్నాయి. ఈ మాటలు చెప్తూ 3, 6, 9 అన్న సంగతిని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. భూత భవిష్యత్ వర్తమానాలు 3, నరకము స్వర్గము భూలోకం అనే 3, సత్వ తమో రజో గుణాలనే 3,
ఆశ్రమాలలో ముందు జాగృతి, నిద్ర, సుషుప్తి, తర్వాత తురీయం. ఆశ్రమాలలో సన్యాసాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము. ఇది 3 అయిపోతే 4వది సన్యాసం. 4వది ఉంది కానీ మూడిటికి ఇచ్చిన ఈ 3 స్టెప్పులు దాటితే 4వ దానికి పోతామని చెప్పుకుంటూ 3 ప్రాధాన్యత అంత బాగా చెప్పారు. అట్లాగనే 6 గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా 9 గురించి చెప్పాల్సిన పనిలే. నవగ్రహాలు, నవధాన్యాలు, నవార్ణవ పూజ. శ్రీచక్రమేరు నవార్ణవంగానే నిర్మతమై ఉంటుంది. మానవుడు నవరంధ్రాలతో ఉన్నాడు. ఇన్ని లింకులు మన పూర్వీకులు 3, 6, 9కి చెప్పారు. అది సంఖ్యాశాస్త్రం, కపిల సంఖ్యాశాస్త్రం కూడా ఉంది. 24 తత్వాలతో ఈ జీవుడు తయారవుతాడు. అది బాహ్య శరీరము, ఇన్ని తత్వాలతో సూక్ష్మ శరీరము, ఇన్ని తత్వాలతో అని అన్ని సంఖ్యలు అంకెలు వస్తాయి. 24 టోటల్ చేయండి 6. 6లో సగం 3. 3, 6 కలిపితే 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా దాంట్లో కలుస్తుంది. ఆ మాటనే చెప్పారు 9కి ఆ సంఖ్య ఇచ్చి. అందుకే వ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. భారతం రాస్తే 18 పర్వాలుగా రాశాడు. భారతంలో 18 అక్షోహిణుల సైన్యం యుద్ధం చేసింది. అంతా 18. భగవద్గీతలో మళ్ళీ 18 అధ్యాయాలు. ఎందుకు ఆయనకు అంత ఇష్టం అంటే 1 + 8 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ అనేది ఆ మహానుభావుడికి తెలిసి దాన్ని అంత విశదం చేశాడు. సో యూనివర్స్ ఆయన టెస్లా అని ఆయన ఇంకా బాగా ఫర్దర్గా వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న జ్ఞానం ప్రకారము దీన్ని యూనివర్సల్ కోడ్ అని పిరమిడ్లు 3 ఆ విధమైన నిర్మాణం ఉండటం 3, 6, 9కి. అది యూనివర్సల్ పవర్ను అట్రాక్ట్ చేసేది, ప్లస్ ఎలక్ట్రికల్ స్టోరేజ్ కంపెనీస్ అని చెప్పేసి ఆయన థియరీలో ఈ 3, 6, 4 గురించి అంత చెప్తూ అసలు వాటి గురించి ఆ లెక్కలన్నీ చెప్పాడు. అప్పుడు చెప్తే దాని ప్రాముఖ్యత జనాలకు తెలిసింది. శంఖంలో నుంచి పోస్తే మనోళ్ళు చెప్తే ఎప్పుడు ఎక్కలే. నవార్ణవం చూడండి తల్లి, బిందువు దగ్గర నుంచి సృష్టి మొదలై ఇంతగా వ్యాపించింది అని చెప్పడానికి. బిందువు కింద కరెక్ట్గా ముందు త్రికోణం ఉంటుంది. ఆఖరికి భూపురం పట్టం వచ్చేసరికి 9 స్టెప్పులు అవుతాయి. నవ ఆవరణం. నవ కొత్తది, ఆవరణం ఎప్పటికీ కప్పుకొని ఉండేది. అందుకే పురాణాలకు కూడా పేరు పురాణం నవం. ఎప్పటికో జరిగింది, ఈ పొద్దుకు నవంగా మన మధ్య ఉంది. నవం నవం నవం. మన వాళ్ళు ఎంతో చెప్పారు దాని గురించి. గురూజీ, చాతబడిలో అంటూ వింటూ ఉంటాం, చాతబడి ద్వారా ఇలా చనిపోయారు అంటాం. అసలు ఇటువంటి ఉన్నాయా గురూజీ? మీరేమంటారు వీటి గురించి? మ్యాన్ పవర్ ఒక రిథమాటిక్ వెహికల్లో చాంటింగ్ చేస్తే దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎదుటి మనిషి న్యూరాన్స్ను దెబ్బ కొడతాయి. ఆ చాంటింగ్ చేసే రిథమాటిక్ తెలియాల, దానికి సంబంధించిన రిచువల్స్ కొన్ని ఉంటాయి, అవి చేయగలగాల. ఈ కాలంలో ఎవరు లేరు. ఈ వైబ్రేషన్స్ శబ్దాలను ఉచ్చరించే విధానంలో ఉచ్చరిస్తే ఏ ఫలితాలు కలుగుతాయని అనేక మంది ఈ సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఒక మానవుడి చేత ఔంకారాన్ని పలికిచ్చారు. గాయత్రి మంత్రం చేశారు. ఈ 2 చేస్తే ఈ సౌండ్ వైబ్రేషన్స్ అక్కడున్న ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ గ్లాస్ మీద కొన్ని కెమికల్ పౌడర్స్ వేశారు వాళ్ళు. ఈ వైబ్రేషన్స్ ఆ పౌడర్ను ఒక అక్యురేట్ శ్రీచక్ర యంత్రం ప్రింటింగ్ దాంట్లో వచ్చింది. సో వైబ్రేషన్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడాము, మాట గాల్లో కలిసింది అంటున్నాం. అది ఇక్కడ నుంచి ఆడి వరకు వినపడింది, ఇంకొంచెం దూరం గట్టిగా కేకేస్తే ఇంకొంచెం దూరం, అంతకు మించి పోదు. సో దీనికి ఈ వేవ్ లెంత్ డిస్టెన్స్ ఉంది. దాన్ని డెసిబల్స్ అనే దాంట్లో మీ వాళ్ళు కొలుస్తున్నారు ఇప్పుడు, సౌండ్ డెసిబల్స్. అంతకన్నా తక్కువైనటివి మనకి వినపడవు, అంతకన్నా ఎక్కువైనటివి మనకి వినపడవు. మన స్థాయికి కొన్ని డెసిబల్స్ ఉంది. సో ఈ మైన్యూట్ డెసిబల్స్ చేస్తూ పోయినప్పుడు ఆ కలిగే వైబ్రేషన్స్ గాలిని ఒక రిథమాటిక్ లెవెల్ చేస్తుంది. అవి చేసినప్పుడు అది ఎదుటి మనిషి న్యూరాన్స్ను స్పాయిల్ చేస్తుంది. సో వాడు పిచ్చోడు కావడము, ఇంకో విధంగా ప్రవర్తించడము ఇట్లా జరుగుతాయి. హిప్నటైజ్ చేస్తారు కదమ్మా, ఎంతో దూరం వద్దు హిప్నటైజ్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఒక రిథమాటిక్గా మీకు చెప్తాడు, మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీ కళ్ళు బరువు ఎక్కుతున్నాయి, పండుకుంటారు 10 సార్లు చెప్తాడు. అది చెప్పే దాంట్లో ఒక రిథమాటిక్ ఉంటుంది, వేరే సౌండ్స్ ఏది వినదు, మీకు ఏమీ వినపడలేదు, నేనే చెప్తున్నాను, యు ఆర్ కాన్సన్ట్రేషన్, యు ఆర్ గోయింగ్ టు స్లీప్ అని ఒక రిథమాటిక్ సౌండ్ తగ్గిస్తూ చెప్తాడు.
అవును. ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది, పడిపోతారు. సో మీ మనసు వాని కంట్రోల్లోకి వచ్చేసింది, మనసునే తీసుకోగలిగినాడు. వాడు అంటాడు నీ చేతి నువ్వు కోసుకో అంటాడు, కత్తి ఇచ్చి నువ్వు కోసేసుకుంటావు, యూ విల్ నాట్ ఫీల్ పెయిన్ అట్ దట్ టైం. ఆ తర్వాత బయటకు వచ్చినాక లేకపోతే దెబ్బ అంటావు, అది వేరే మాట. బట్ ఈ కంట్రోలింగ్ జరుగుతుంది కదా, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ది సౌండ్స్ అట్టరింగ్. అంటే రెండవది లుకింగ్ కాన్స్టెంట్లీ అండ్ టు అవర్ ఐస్. Yes. అది చేసే పని అది. ఆ స్టెబిలిటీ మీలో తెచ్చేదానికి ఒక పెండులం ఇట్లా ఇట్లా పెట్టి ఆడిస్తాడు. Hmm. చూడు అంటాడు, మీ కళ్ళు ఏమైతాయి ఇట్లా ఇట్లా ఇట్లా, ఇట్ విల్ గెట్ స్ట్రెయిన్. Yes. అట్ వన్ పాయింట్ దాన్ని స్లో చేస్తాడు, స్టెప్ చేస్తాడు. అది ఎప్పుడు స్టెబిలైజ్ అయిందో యూ విల్ గో ఇన్ టు స్లీప్. ఇన్ అడిషన్ టు దట్ హీ హాజ్ ఆల్రెడీ గివెన్ కమాండ్స్. నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పడుకుంటావు, ప్రశాంతమైన డీప్ నిద్రపోతావు, పడిపోతావు. Hmm. నీవు డీప్ నిద్రపోయే వాడితో మనం మాట్లాడినా, పేరు పెట్టి పిలిచినా వాడు పలుకుతలేడు. లేదు. దానికన్నా అడిషనల్ ఐఆమ్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అని ముందే మీకు ఒక సజెషన్ ఇచ్చేసాడు. అందుకే నన్ను హిప్నటైజ్ చెయ్యని మీరు యాక్సెప్ట్ చేస్తేనే వాడు చేయగలడు, ఎంత గొప్ప హిప్నటాటిస్ట్ అయినా. అని హిస్ ఓన్ ఎవరిని హిప్నటైజ్ చేయలేడు. Oh. నన్ను ఎవరినైనా చెమనని చూస్తాం, నోబడి కెన్ ఏబుల్ టు డూ అగెన్స్ట్ మై విల్. దేర్ యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ విల్లింగ్నెస్. Hmm. So I wants to bring up my previous things in my last age. 10 ఏళ్ల వయసులో నేనేం చేస్తున్నానో కనుక్కోవాలా. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ హిప్నటిజం అని మీరు అన్నప్పుడే అది మీ మీద పనిచేస్తుంది. ఈ బ్రెయిన్లో మీ పుట్టినరోజు నుంచి అన్ని రికార్డ్ అయ్యింది. అవి కొన్ని ఎరాస్ అవుతాయి, కొన్ని అట్లే ఉంటాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని ఇప్పుడు పేర్లు పెడతా ఉన్నారు. అవును. కానీ మనోళ్ళు ఇవన్నీ ముందే చెప్పారు. మన మనసు, మన మెదడు అనేది మన కంట్రోల్‌లో ఉన్నంతసేపు ఎవరేం చేయలేరు. గురూజీ, అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు గురూజీ? తల్లిదండ్రులు వదులుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను వదులుతున్నారు, తల్లిదండ్రులను పిల్లలను వదులుతున్నారు. భౌతిక సుఖలాలస పెరిగిపోయినాక హ్మ్. నేను మట్టుకే బాగుండాలా, ఈ జంజాటాలు వద్దు అనుకుని పుట్టిన బిడ్డలను కుప్పతొట్టల్లో కొంతమంది వేస్తాండారు. వాళ్ళ కోరికలకో ఏదో అక్రమంగా కలిగింది సంతానం బయటపడలేకుండా పడేస్తాండారు. కొంతమంది అట్లా, కొంతమంది పెంచలేక. హ్మ్. కానీ బాగా పొట్టపగల ఉన్నవాళ్ళు ఆ తల్లిదండ్రులను చూసుకోకుండా వదులుతున్నాడు. రేపు వాణిగతి ఇదే. హ్మ్. మీ తెలుగులో ఆ కథ ఉంది కదా, ఒక నాయన బజార్కు పోతా పోతా ఓ చిప్ప కొంటాడు. మన కొడుకు అడుగుతాడు, దేనికి నానంటే మీ తాతకు, అంటే ఇంకోటి కూడా కొను, రేపు నీకు వయసు అయితే నేను ఇస్తాను. టిట్ ఫర్ టాట్, జో ఓ కరేగా వही उसको होगा. అది కనుక్కోలేక హ్మ్. అది ఎంత ఎందుకు జరుగుతుంది అంటే తల్లి, ఇంతకు ముందు మనవి సమిష్టి కుటుంబాలు. అవును. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవాడు. తండ్రి కుటుంబం పెద్ద ఉండేవాడు. తండ్రి ఎదురుగా నిలబడి మాట్లాడలేరు, అవును. కూర్చునేవాళ్ళు కాదు. హ్మ్. భయం కాదు, అది ప్రేమ, ఆప్యాయత. వాళ్ళు అట్లా పెంచారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడు పుడితే అది మీ వరుసలు చాచా, భతీజా, మామ, భాంజా, Yes. అదేమి చిన్నాయన, బాబాయ్, పెద్దనాయన, పిన్ని, అత్త, మామ, మామ. పిన్ని, హ్మ్. ఇంతమంది వాడొచ్చి లాలిచ్చి వీడొచ్చి లాలిస్తా అంటే ఆ ప్రేమల మధ్య పెరిగినోడి హృదయం ప్రేమవంతంగా ఉంటుంది. అవును గురూజీ. వీడేమో అమ్మ ఉద్యోగానికి, నాయన ఉద్యోగానికి, వీడికి స్ట్రెంచ్ స్కూలో, బంచ్ స్కూలో అని వేస్తే హ్మ్. అన్నం చేత్తో స్వయంగా సరిగ్గా తినలేని వాడిని ఆడ కూర్చోబెడితే ఆయా నోట్లో పెట్టి కుక్కి తిను 4 పట్టి ఆడి మనసు రాట్ తేలిపోతుంది. హీ విల్ బికమ్ క్రూయల్. క్రూయల్. రెండవది పచ్చిగా చెప్పకూడని మాటలు. జంతువులకంతా సీజను రీజను ఉంది మేటింగ్కు. హ్మ్. యెస్. ఈ దిక్కుమాలిన 2 కాళ్ళ పక్షికి ఏదీ లేదు. హ్మ్. కారణం కలవకూడని టైంలో కలుగుతున్నారు కాబట్టి ఈ పుట్టే సంతానం కూడా అంత క్రూయల్ మెంటాలిటీగా పుడుతుంది. ఈవెన్ భోజనాలు, తింటున్న ఆహారం కూడా అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది, పుట్టే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. మన పూర్వకాలంలో కొన్ని రకాల ధాన్యాలు ఆ గర్భవతిగా ఉన్నప్పుడు పెట్టేవాడు. సో బిడ్డ బలవంతుడుగా తయారయ్యేవాడు, బుద్ధిమంతుడుగా తయారయ్యేవాడు. ఆమె గర్భవతిగా ఉందంటే ఆమెకు మంచి ఏర్పాట్లు, మంచి సుందరమైన సీన్లు, ప్రశాంతమైన మ్యూజిక్ వినిపించేవాడు. అవును. సో వాడు లోపల ఉండి ఇవన్నీ ఫీల్ ఫీల్ అయితూ అయ్యేది. బయటకు వచ్చినోడు ఫ్రీగా బాగుంటుంది. ఈ దిక్కుమాలిన డ్రమ్స్ మ్యూజిక్లు, అదేమో ఫోకస్ లైట్లు, ఈమె కళ్ళల్లో లైటింగ్ వాడికి లేదని కాదు, హీ టూ రిఫ్లెక్ట్స్ yes. అండ్ ఫీల్స్. Yes. ఏమైతుంది ఇవన్నీ అందులో క్రూయాలిటీ వచ్చేస్తాను. తల్లిదండ్రులే దైవం అంటారు.
కానీ ఇప్పుడున్న రోజుల్లో కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రులైతే పట్టించుకోకుండా గుళ్ళకి వెళ్లి పూజలు చేస్తారు. వేలల్లో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు గురూజీ? మీ తెలుగులో అంటారు సంకలో బిడ్డ పెట్టుకొని ఊరంతా తిరిగినామని. ప్రత్యక్ష దైవాలైనటువంటి అమ్మా నాన్నలను పూజించకుండా వాడిని పూజిస్తే వాడెక్కడ తీసుకుంటాడు? మన సనాతన ధర్మం మాతృదేవో భవ అని మొదలుపెట్టి పితృదేవో భవ. క్షేత్రానికి బీజానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. తల్లి క్షేత్రం, తండ్రి తండ్రి బీజం. బీజం. వీళ్ళిద్దరూ లేకపోతే ఆ దేవుడి సంకల్పం పెట్టుకుంటే కూడా అయ్యే పని కాదు. సో ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. లోకాన్ని నీకు అర్థం చేపించి భౌతిక విద్యలు కావచ్చు, ఆధ్యాత్మిక విద్యలు కావచ్చు ఇచ్చేది గురువు. ఉమ్, ఆ తర్వాత చెప్పకుండా ఇంటికి వచ్చి టైం లేకుండా తిథి వారం చూడకుండా వచ్చేవాడు ఆ తిథి. ఉమ్, వీళ్ళ నలుగురి తర్వాత స్వదేవో భవ. వీనికి చేసినా చేయకున్నా ఉమ్, ఈ నలుగురిని చేయనాయనా అని చెప్తారు. ఉమ్. ఎక్కడంటే అమ్మ తేడా, పరమాత్ముడు మానవుడిని పుట్టిస్తే ఈ మానవుడు కేవలం మనిషిగా మారిపోతున్నాడు. మానవుడు నుంచి మనిషిగా మనిషిగా. మారిపోతాడు. మనిషి అంటే ఏమో తెలుసా? ఉమ్. మనీ ప్లస్ షీ. మనిషి. సో మానవుడు మాధవుడిగా మారేదానికి పరమాత్ముడు ఇక్కడికి పంపిస్తే వీడి దానవుడిగా మారిపోతున్నాడు. అక్కడ వచ్చి ఈ తేడా. అసలు మీ బాధ్యత, మీరు ఈ ఇష్టానికి కలుసుకున్నారు, మేము పుట్టాము, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ మీ అనే కొడుకులు అంటూ నా బతుకు నేను బతుకుతా, మీ బతుకు మీరు బతకండి అంటారు. పాతకాలంలో ఈ వ్యవహారం లేదు కదా. తాత మనవడిని ఏలు పట్టుకొని తీసుకుని పోయి పెరిగిన వాడి పద్ధతులు ఎట్లుంటాయి? తాత పేరు అడిగితే చెప్పలేని దీన స్థితిలోకి ఈ పొద్దు మనం వచ్చాం. ఎస్. వెళ్ళి ఈ పొద్దు అయింది, రేపు వేరే కాపురం పోవాలా అనే పద్ధతి వస్తే ఆ పుట్టిన బిడ్డను చూసేవాడెవడు, సంరక్షించేవాడెవడు, వానికి లాలన, ప్రేమ, అభిమానం ఈ చెప్పేవాడెవడు? ఆ తొలి గురువైన తల్లి కూడా ఇంట్లో ఉండడం లేదు, ఉద్యోగాలు. తప్పదు ఈ కాల ఈ కాలం. పరిస్థితులు, పోవద్దు అని నేను చెప్పను. హ్మ్. కనీసం ఉన్నంతసేపు ఆ తల్లి ప్రేమ ఆప్యాయతలు పంచుతూ నాయనా ఇట్లా ఉండాలా, ఇట్లా చెయ్యాలా. హ్మ్. మొదటి గురువు తల్లే కదమ్మా. ఆ తల్లి పాత్ర సరిగ్గా నిర్వర్తించకపోవడం, ఆ తల్లికి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం. Hmm. ఇప్పుడు సరైన విద్య ఉంటే ఆమెకు అంబిషన్స్ మొదలవుతాయి. నా బిడ్డ ఇట్లా కావాలా, అట్లా కావాలా. సంథింగ్ ఇప్పుడు సొసైటీలో ఆ మార్పు ఉంది. వీళ్ళకు ఈ కోరికలు అయితే ఉన్నాయి, కానీ అది కూడా తప్పే. మీ కోరికే తీర్చేదానికి వాడు లేడు. వాడి మెంటాలిటీ, వాడి బుద్ధి, వాడి ఆలోచన, ఆ పాప ఆలోచన, షీ వాంట్స్ టు బికమ్ సమ్ ఆర్కిటెక్ట్. వీళ్ళు ఏమంటారు, యూ హ్యావ్ టు బికమ్ డాక్టర్. Yes. దీని మీద మనసు రాదు, దీంట్లో మార్కులు రావు, దాంట్లో ఆమె ఎక్స్పర్టెన్సీ రాదు. ఆ డైలమాలో పడిపోతారు. అక్కడ క్లాషెస్ కూడా వచ్చేదానికి కారణం ఇదే. ఈ ఒత్తిడిని తట్టుకొని అమ్మా నాన్నని ఏమనుకోలేకుండా ఈ ఒత్తిడి 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 ఫీల్ అయితే అదే ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ పెట్టుకొని చచ్చే కాలం వచ్చింది. ఏమీ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవే. ఈ మధ్య మొదలైనాయి కదా. అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలు. బట్ ఇప్పుడు మీరేమంటున్నారు, వీ డూ నాట్ హ్యావ్ టైం. ది టైమ్ ఇస్ ది సేమ్. అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఇప్పుడు ఉంది. ఎక్కడా మార్పు లేదు. మనం యూటిలైజ్ చేసుకునే దాంట్లో మార్పులు వచ్చినాయి. యుగాంతం అనేది మనం చాలా రోజుల నుంచి వింటున్నాం. అసలు యుగాంతం అనేది ఉందా గురూజీ? ఉంటే ఎప్పుడు ఉంది? మన సనాతన ధర్మంలో నేను చెప్పాను కదా, హ్మ్. కలియుగం 4,32,000 సంవత్సరాలు. మళ్ళా దాంట్లో తమాషా 4, 3, 2 కలిపితే 9. 9. దానికి రెండింతలు ద్వాపర యుగం. ఆ పేర్లు కూడా ఎంత అక్యురేట్ గా పెట్టినాడు చూడండి. 8,64,000 సంవత్సరాలు. అట్లా ఈ 4 అయితే మహాయుగాలని మన కాల ప్రణాళిక మహా గొప్పది. కోట్ల 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 కిలోమీటర్లు బ్రహ్మ ఆయురార్థంలో ఇప్పుడు మనం ద్వితీయ పరార్థే. ఇప్పుడున్న బ్రహ్మగారికి 50 ఏండ్లు అయ్యి 51వ ఫస్ట్ బర్త్డే ఎర్లీ మార్నింగ్ లో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇంకా 50 ఏళ్ళు అయితే తప్ప మహాప్రళయం రాదు. తాత్కాలిక ప్రళయము, మహాప్రళయం ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ లెక్కల ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం 4,32,000 సంవత్సరాలలో కలియుగం ప్రవేశించి 5,370 సంవత్సరాలు, 70, 60 సంథింగ్. ఇంకా ఇన్ని లక్షల సంవత్సరాలు జరిగేది ఉంది. ఇది ఎక్కడ అన్నవృత్తి చెందదు, మార్పులు చెందుతాయి. దుష్టత్వం పెరిగిపోతూ ఉన్నప్పుడు ఒక హద్దు వరకు పెరిగి ఎక్కడో ఒక చోట బ్రేక్ అయ్యి ఆ మొత్తము వ్యవస్థ పోయి కేవలం ఒక 100-200 మంది మిగులుతారు. అనుభవించేకి చుట్టూ ఇంత ప్రకృతి.
ఏమీ లేదు ఉన్నది 100 అన్నప్పుడు వాడిలో నాకు అన్న అహంకారం అప్పుడు ఉండదు. అదే సత్యయుగం. ఓ. ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా ఐ వాంట్స్ టు కంఫర్టబుల్స్ అనేసి మొదలు పెడితే నెససిటీస్ నుంచి కంఫర్ట్స్కి వస్తాడు. ముందు వానికి రోటీ కపడా और మకాన్ ఈ 3 దొరికితే చాలు అనుకుంటాడు. సో అవి సమృద్ధిగా దొరకని మొదలు పెట్టినాక కంఫర్ట్స్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్, కూలర్లు, ఏసీలు, సర్వెంట్లు, కార్లు. దెన్ హీ విల్ గో టు లగ్జరీస్. కంఫర్ట్స్ నుంచి లగ్జరీస్కు పోతాడు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏముంది? ఏసీలోనే పుట్టి ఏసీలోనే చచ్చిపోయేవాడికి నేను ఏసీలో ఉన్నానన్న సంగతి వాడికి ఏమన్నా తెలుస్తుందా? ఆ ఫీలింగ్, ఆ ఆనందం. వాడు ఎండలో 1 గంట తిరిగేసి వచ్చి దీని కిందకు వచ్చి ప్రాణం భలే హాయిగా ఉంది భయ్ అంటావు. ఇది అనేదానికి నీకు ఆ ఎండ అనుభూతి అయినప్పుడు ఇది జరిగింది. అది లేనప్పుడు ఏం జీవితం? ప్రకృతిలో మనం బతుకుతూ ఉన్నప్పుడు ఉన్న సిస్టమ్ వేరేగా అయిపోయింది. ఇప్పుడు కంక్రీట్ జంగల్లో ఉన్నాం, అసలు జంగల్లో లేము, కంక్రీట్ జంగల్లో ఉన్నాం. సో ఎవ్రీథింగ్ స్మాష్. పాతకాలంలో వంటిల్లు అనేసి బయట 3 రాళ్ళు పెట్టి వంట వండేవాడు. సూర్య కిరణాలు ఆ ఉడుకుతా ఉంటే దాంట్లో పడే హెల్తీ. ఇప్పుడు వంటింటి లోపల గ్యాస్ మీద కట్టెల పొయ్యి కాదు, గ్యాస్. అదేమో కుక్కరో బక్కరో తొందరగా వంట అయిపోవాలి. మన ఫుడ్ను మనం స్పాయిల్ చేసుకొని తింటాను. ఈయన పాలేకర్ అని చెప్పేసి ఒక ఆయన మహారాష్ట్రలో మనం తినే ఆహారమే మనకు శక్తి అనేది సైంటిఫికల్గా ప్రూఫ్ చేసి భారతదేశమే మరిచిపోయిన అనేక రకమైన పాత ధాన్యాలు ఇప్పుడు పండించడం లేదవి. ఆయన అనేక ప్రయోగాలు చేసి వెతికి మారుమూల పల్లెలకు పోయి ఇన్ని గింజలు తీసుకొని వచ్చి పెంచి ఎకరాలకు చేసి రైతుల్లో ఇప్పుడు అవేర్నెస్ తెస్తున్నాడు. మన వేదంలో చెప్పిన ఒక రకం బియ్యము గర్భవతి అయిన స్త్రీ తింటే సుఖప్రసవమై 3 కేజీల బరువుతో ఆరోగ్యవంతుడైన బిడ్డ పుడతాడు. బిడ్డ తల్లికి ఓవరీస్ ప్రాబ్లం ఉండి మగాడికి కౌంటింగ్ వీర్య కణాలు కౌంటింగ్ తక్కువ ఉంటే ఏ రకం బియ్యం తింటే వాళ్ళిద్దరికీ జరిగి సంతానం కలుగుతుంది. ఒకప్పుడు సంతానం లేని వాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఫలానా ఆశ్రమానికి పోయి ఆ అయ్యగారికి సేవలు చేయండి, మీ ఇద్దరు కొన్నాళ్ళు సంతానం కలుగుతుంది. అయ్యగారికి సేవలు చేస్తే సంతానం కలగడం కాదు, అక్కడ ఆ అయ్యగారు తినిపించే ఆహారం. అది వీళ్ళలో ఉన్న ఈ ఫెర్టిలిటీస్, ఈ ప్రాబ్లమ్స్ను రెక్టిఫై చేసి యాక్టివేట్ చేసి శక్తివంతమైన సంతానం కలిగేటట్టు చేస్తాడు. మీ హైదరాబాద్లోనే ఒక ఆయన ఆ పాలేకర్ శిష్యుడిగా ఉండి రైతుల్ని ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నాడు. మరిచిపోయిన ఆ ధాన్యాలంతా పండించండి 170 వెరైటీస్ బయటికి తీశాడు. ఒకప్పుడు మన రాజులు ఆలయ కళాశాలలో ధాన్యం పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా కరువు వస్తే ఆ ధాన్యం తీసి పంటలు పండించుకొని ఒక 3 నెలలు తిప్పలు పడి పంటలు పండించుకొని మళ్ళీ తినొచ్చు అని. అంత దూరదృష్టి మన వాళ్ళది. ధాన్యాల్లో అంత శక్తి ఉంది. మనం ఇప్పుడు అంత పాలిష్డ్ రైస్ అని దాని ముందున్న ఫైబర్ అంతా పొనిచి ఉత్త కార్బోహైడ్రేట్లు తింటాడు. ఎంత వైట్ గా ఉంటే అంత ఇదిగా ఉందని ఫీల్ అవుతుంది. దాంట్లో ఉన్న ఫైబర్ అంతా పోయింది, న్యూట్రిషన్స్ పోయినాయి. పోయింది ఏముంది? మిగిలింది కార్బోహైడ్రేట్స్. వాట్ విల్ దట్ డూ? ఒళ్ళు బలహీనం అయిపోతుంది, శక్తివంతం లేకుండా పోతా ఉన్నారు. బుద్ధి కూడా దానికి తగినట్లే. ఇది బాగుంటే అది బాగుంటుంది. ఈ రెండుకి చైన్ లింక్. అది బాగుంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటే అది బాగుంటుంది. రెండింటినీ బాగా పెట్టుకోమని మన పెద్దోళ్ళు ఇన్ని పద్ధతులు, శాసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. కానీ పరమాత్ముడిదే ఇప్పుడు మళ్ళీ దునియా గోల్ హై అక్కడికే వస్తుంది. ప్రపంచ యోగా దినం అని ఒకటి బయలుదేరింది, ప్రపంచ మెడిటేషన్ దినం అని ఒకటి బయలుదేరింది. ఆ గొప్పతనం ఈ సనాతన ధర్మాందే తప్ప ఇంకోటి కాదుగా. అంటే మళ్ళా అంటే అది భారతీయులది, ఇండియన్స్ది. ఇట్ ఈస్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. అందరి కోసం చెప్పబడింది మన సనాతన ధర్మం. నాకు మంచి చేయని ఎక్కడా దాంట్లో రాసి లేదు. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి. ఈ మాటే చెప్పిన గొప్ప సంస్కృతి మనది. మన కోపం, ప్రకోపానికి, మాంసానికి సంబంధం ఉంది అంటారు. 100%. ఇప్పటికిప్పుడు మీ చేత ఒక 4 మిరపకాయలు తినిపిస్తా, ఆ తర్వాత మిమ్మల్ని ఏమన్నా అంట, అప్పుడు మీ రిటార్టేషన్ ఎట్లుంటుంది?
ఇప్పుడు ఏమన్నా అంటే మీ రిటార్టేషన్ ఎట్లుంటుంది అక్కడే తెలిసిపోతుంది. హ్మ్. ఆ కారం అనేది హ్మ్. ఆ పని చేస్తుంది. అవును. లైక్ దట్ ఈ మాంసాహారం వండేటప్పుడు నానా రకాల మూలికలు ఇవి వేస్తారు, సుగంధ సుగంధ ద్రవ్యాలు. ద్రవ్యాలు. మూలికలు వేస్తే అన్నా పర్వాలేదు, అవి వేయరు. సుగంధ ద్రవ్యాలు ఆ కంపు భరించలేక దాన్ని పోగొట్టేదానికి. సో ఇవి తమోగుణ రజోగుణాలను పెంచుతుంది. ఫుల్గా పొట్టపగల మాంసాహారం తిన్నోడికి వెంటనే నిద్ర వస్తుంది. గమనించండి, తమోగుణం. అవును గురూజీ. తమోగుణం. హ్మ్. సో అది ఒకవేళ ఇంకా కారంగా ఘాటుగా ఉండింది అనుకోండి, వాడికి వచ్చే కోపము మామూలు వాడికి వచ్చే కోపానికి తేడా ఉంటుంది. వాడు చిన్న విషయానికి రిటార్ట్ అవుతాడు. సాత్విక ఆహారం తిన్నోడు ఆలోచిస్తాడు, ఈయన ఎందుకు నన్ను అన్నాడు అని. హ్మ్. వాడికి అక్కడ ఆలోచన ఉండదు, ఆవేశం మాత్రమే ఉంటుంది. హ్మ్. కారణం ఈ ఫుడ్ ఆ విధంగా వాడిని డైవర్ట్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడిప్పుడు సైంటిస్టులు కనిపెడుతున్నారు, ఈ కోళ్ళను తొందరగా పెంచేదానికి, ఆ మేకలు ఆవులకు మాంసం పెరిగేదానికి హ్మ్. వాళ్ళు కొన్ని రకాల ఇంజక్షన్లు ఇస్తున్నారు వాటికి. హ్మ్. అవి వాటి సెల్స్లో చేరుకొని హ్మ్. అవి తింటున్న ఇప్పుడు మనకు రోగాలు తెప్పిస్తున్నాయి అని కనుక్కుంటున్నారు. అవును గురూజీ. మాంసాహారం డైజెస్ట్ అయ్యేదానికి కనీసం అంటే 12 గంటల టైం పడుతుంది. హ్మ్. సాత్విక ఆహారము పండ్లు అంతా 3 గంటలు 2 గంటల లోపల డైజెస్ట్ బయటికి పోతుంది. సో అంత డైజెస్టింగ్ కెపాసిటీ మనకు లేదు. ఈ 12 లోపలనే మళ్ళీ రెండో రౌండ్ వేస్తాండ. పొద్దున్న 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ గుడ్లు బడ్లు అంటారు. మధ్యాహ్నము ఏందో ఈ మాంసాహారం. ఆ 12 నుంచి రాత్రి 8 లోపల 8 గంటల టైంలో మళ్ళీ ఇంకోసారి వేస్తాను. అవును. కంప్లీట్ చెత్త డస్ట్‌బిన్‌లో ఏస్తా పోతే అది నిండిపోతుంది. హ్మ్. ఆ డస్ట్ డైల్యూట్ అయ్యి బయటికి పోవాలి కదా! హ్మ్. పోయే టైం ఇయ్యకుండా మనం చేస్తాము. మన పూర్వీకులు అందుకే 15 రోజులకు ఒకసారన్నా ఖాళీగా పెట్టు దీన్ని అని ఏకాదశి వ్రతం పెట్టినారు. హ్మ్. సాత్వికాహారం తిన్నవానికే ఆ రూల్ పెట్టి ఇంకా ఎనర్జిటిక్ తయారు చేసేదానికి మనోళ్ళు పెడతారు. హ్మ్. ఇప్పుడు నెల పొడితే ఇదే మాంసాహారం తింటే హ్మ్. ఈ క్యాన్సర్, ఈ కొత్త జబ్బులన్నీ వస్తాండాయంటే కారణం రెండవది ఆ చచ్చిపోయిన జంతువు శాపం పెడుతుంది. హ్మ్. అది పెడతాదా, దానికి ఉందా అని మనం హ్మ్. అనుకుంటాం. హ్మ్. అది జీవే కదా, దానికి అవును. జీవించే హక్కు ఈ భూమి మీద ఎంత ఉందో అని మనకు అంత. అంతే. ఒకప్పుడు మనం ఏదో చిన్న జనావాసాలు పెట్టుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు అడవులను కొట్టేస్తున్నాం. అవును. మరి అడవుల్లో బతికే జంతువులన్నీ ఏమైతే ఊర్లోకి వస్తాయి. ఊర్లోకొస్తాయి. మీరు పేపర్‌లో ఇంత హెడ్డింగులు పెడతారు, ఊర్లోకి పులి వచ్చింది. హ్మ్. అది వచ్చిందా, మీరు రప్పించున్నారా? దాని స్థానంలో అదే ఉండింటే, ఆ చెట్లు కొట్టేయకుండా ఉంటే, దానికి అక్కడ కుందేళ్ళు, మేకలు దొరుకుతాయి. అది తింటా ఉంటుంది. దాని లోపల ఉంటుంది. అడవి దాటరాదు. హ్మ్. మీరు అడవిలో అడవినే కొట్టేస్తున్నారు. ఆ చిన్న జీవులు ఉండడంలే. హ్మ్. అవి సత్తాండే, దీనికి ఆకలి ఊర్లోకి వస్తుంది. సో మనం అతిక్రమిస్తాం. కార్బోహైడ్రేట్లు పెరిగిపోతాండాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ పొర దెబ్బతినేంత స్థాయికి పోతుంది ఇక్కడ పొల్యూషన్, వాటర్ ఎయిర్ పొల్యూషన్ అవును. బికాస్ ఆఫ్ దిస్ మోటార్స్. పోనీ ఈ మోటార్స్ అంతా ఆ గాలినంతా పీల్చుకునే చెట్లు ఉన్నాయంటే చెట్లను చెట్లు. కొట్టేస్తా ఉన్నారు. హ్మ్. మళ్ళీ లబ్బదీపం అంటే ఏంటి? ఇప్పుడు కనుక్కొని కళ్ళు తెరిచి ఉచ్చోర చితి రచిత అంటాడు. హ్మ్. 100 ఏండ్లుగా ఉన్న చెట్లను కొట్టేశారు. ఇప్పుడు గింజలు నాటుతున్నారు. అది పెరిగి మళ్ళా 100 ఏళ్ల చెట్టు అయ్యేదానికి 100 ఏళ్ళు 100 పడుతుంది. ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో ఇక్కడ జరిగే వినాశనం హ్మ్. అది ఏమో ఎల్‌నినో ప్రభావం అని వాతావరణాలు మారిపోతున్నాయి. హ్మ్. గడ చలి ఉండాల్సిన చోట చలి ఉండడంలే, వర్షాలు పడాల్సిన చోట పడడంలే, పడవట్లేదు. పడకూడని చోట రాజస్థాన్‌లో మొన్నెప్పుడో వర్షం పడిందంట. వర్షం. ఎక్కడ లేని విచిత్రం. ఎందుకు జరుగుతాండే? మానవుడు, మనమే ప్రకృతిని నాశనం చేస్తాము. ప్రకృతి లోపల జీవించాలి. ప్రవృత్తికి తగినట్లు జీవించాలి. హ్మ్. ప్రకృతి, ప్రవృత్తి 2 పెద్ద తేడా లేదు చూడండి. మనోళ్ళు ఎంత చక్కని పేర్లు పెట్టారు. హ్మ్. మన ప్రవృత్తిని కూడా మనం మార్చుకోవాలా. అప్పుడు ఈ మెటబాలిజం బాగుంటుంది. ఇది బాగుంటే చుట్టూ ఉండేది బాగుంటుంది. ఈ భావనే మన సనాతన ధర్మం. ఎప్పుడూ సర్వే జనాం సుఖినో భవంతు. ఆ కాన్సెప్ట్‌తో ఉన్నప్పుడంతా బాగుండింది. ఇప్పుడు స్వజనాం సుఖినో భవంతు లేదా సుఖినో భవంతు. స్వజనం కూడా లేదు. వాడు బాగుపడు, మా తమ్ముడు బాగుపడినా కానీ నాకు పట్టదు. వాడిని తొక్కేయాలి. నేనే ఉండాలి. హ్మ్. అరే దునియా మే సబ్‌కో మార్ కే తూ అకేలా జీ కే క్యా కరేగా? అందరిని చంపేసి నువ్వు ఒక్కడిని నిలబడినావు. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు ఉంటావు? వీడు సంఘజీవి. మళ్ళీ అట్లా ఉండలేడు. గురూజీ, మీ విలువైన టైం మాకిచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ మీకు. మా గురు కటాక్షం. జై గురుదేవ్. చూసారు కదా, గురూజీ మాటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. గురూజీ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని మొత్తం అందించలేకపోయినా మాకున్న సమయంలో
ఎంతైతే ఇవ్వగలిగామో అంత ఇచ్చాం. థ్యాంక్ యూ.